అయినటువంటి సింగరేణి కాలరీస్లో గత 40 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ప్రమాదాలని ఇవాళ ఇంత లేటెస్ట్గా కూడా టెక్నాలజీ, సైన్స్, సాంకేతిక పరిజ్ఞానం మనం అభివృద్ధి చేసుకున్నప్పటికీ కూడా సింగరేణి గనుల్లో జరుగుతున్నటువంటి ఈ నష్ట నివారణ చర్యలు, యాక్సిడెంట్లు మాత్రం సింగరేణి యాజమాన్యం ఆపడం లేదు. కనీసం అక్కడ ఉన్నటువంటి పని స్థలాలని తనిఖీ చేసి కార్మికులు దిగకముందే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేటువంటి అవగాహన చేసుకొని సంపూర్ణమైనటువంటి ఒక సేఫ్టీ ప్రికాషన్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే అక్కడ పనికి ఆల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళ కార్మికుడు అనేక కారణాల రీత్యా బావులకి దిగిన తర్వాత అనేక టెన్షన్ల మధ్య వెళ్ళిన తర్వాత వర్క్ మీద పడి పని ఒత్తిడి వలన తాను వెనుక ముందు ఆలోచించకుండా అనేక రకాల తప్పిదాలకు గురవుతూ తన ప్రాణాన్ని